ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి. పోస్టులు వచ్చేసి మీకు 9460 పోస్టులు ఉన్నాయి. అంటే 9000 పైన పోస్టులు ఇస్తున్నారు. అర్హత ఏంటంటే మీకు 10th క్లాసు, లేదంటే ఐటీఐ, లేదంటే 12th క్లాసు, లేదు అంటే డిప్లొమా. వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ కూడా మీకు 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు లాస్ట్ డేట్ ఏప్రిల్ వరకు కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ అయిందండి. ఇది కూడా ఏంటంటే షార్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట. ఇది సెకండ్ నోటీస్. ఫస్ట్ నోటీస్ మనం ఆల్రెడీ లోకో పైలట్స్కి చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఇది మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ వీళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. అది కూడా చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు అండి. 9000 అంటే మాటలు కాదు, చాలా అతి భారీ అని చెప్పొచ్చు నోటిఫికేషన్. సో ఈ డీటెయిల్స్ ఏంటంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 9th మార్చ్ అంటున్నారు. సో ఇంకా స్టార్ట్ కాలేదు. March 9th నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీకు April 8th వరకు టైం ఇస్తున్నారండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అంటున్నారు. అది సిగ్నల్ అంట ఆ డిపార్ట్మెంట్. పే లెవెల్ ఎలా ఉంటుందంటే 5th లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. ఇనీషియల్ పే అంటే బేసిక్ పే వచ్చి మీకు 29,200 నుంచి స్టార్ట్ అవుతుందండి. మెడికల్ స్టాండర్డ్ B1 అంటున్నారు. ఏజ్ దీనికి ఎంత ఉండాలంటే 18 ఇయర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం 36 ఇయర్స్ ఉండాలి. అది కూడా ఎప్పటి వరకు అంటే July 1st వరకు 2024 వరకు మీకు 36 ఇయర్స్ అబవ్ ఉండకూడదు. కరెక్ట్గా 36 వరకే ఉండాలన్నమాట. వేకెన్సీస్ టెంటేటివ్ ఎంత అంటే 1100 ఇచ్చారండి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి 1100 పోస్టులు ఇచ్చారు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి ఏంటంటే పే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. అండ్ ఇనీషియల్ పే బేసిక్ పే వచ్చి మీకు 19,900 ఉంటుందండి. అండ్ ఇది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి ఈ పోస్ట్కి టెక్నీషియన్ గ్రేడ్ 3కి. వేకెన్సీ 7,900 అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 1100 ప్లస్ 7,900 మొత్తం కూడా 9,000 ఇచ్చారు. ఇది కూడా టెంటేటివ్, ఇవి చేంజ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ మనం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి 400 రూపీస్ షెల్ బీ రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ద CBT. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా, ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి 500 పే చేస్తే దానిలో 400 వచ్చేస్తుందంట మనకి. అంటే దానిలో మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని మనకి రిటర్న్ చేసేస్తారనమాట. అదేవిధంగా SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజబిలిటీస్ వాళ్ళకి, ఫీమేల్ కేటగిరీ, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే EBC వీళ్ళందరికీ కూడా 250 పే చేయాలి. ఆ ఫీ మొత్తం కూడా బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి రీఫండ్ చేసేస్తారు. సో ఫీ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో ఇది మీకు షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు మార్చ్ తర్వాత వాళ్ళు క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి అప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకోసం. సో ఇదంతే, మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.